ఇప్పుడే దొరబాబు బిర్యానీ అయితే టేస్ట్ చేసిన లాస్ట్ లో చెప్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ గారితో ఒక మాట చెప్పి బిర్యానీ తినాలి మామ అంటే మా ఫ్రెండ్ గారు వచ్చేసి దొరబాబు బిర్యానీ చాలా బాగుంటది మామ అని చెప్పేసి పిలుచుకొని ఇక్కడ చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్లేస్ చూస్తాను నేనైతే కర్రీ పాయింట్ అనుకున్నా. మేమైతే 3 బగారా రైస్, మటన్ కర్రీ, ఒక చికెన్ కర్రీ తీసుకున్నాం. ఫ్రిడ్జ్ లో వేసే మొత్తం బాక్స్ లో బాటిల్ ఉన్నాయి. ఏంటని దగ్గర పోయి వేసే బాదం పాలు అంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసామని ఒకటి తీసుకున్నాం. 80 రూపాయలు అంట, చాలా బాగా చేసి. బాక్స్ లో జున్ను ఉందంట, ఒక్కొక్క బాక్స్ 200 అంట. చూసుకోవచ్చు మీకు ఎంత జున్ను ఉందో కింద. బాదం పాలు అయితే చెడిపోయినాయి, టేస్ట్ అసలు బాగాలేదు. చెడిపోయినాయిరా అని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ గా అయితే బగారా రైస్ ప్లస్ మటన్ కర్రీ అయితే వచ్చేసింది. రైస్ అండ్ కర్రీ అయితే మంచి క్వాంటిటీ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే నాకైతే పర్లే అనిపించింది. మటన్ చికెన్ అయితే చాలా దరిద్రంగా ఉంది. టేస్ట్ ఎలా ఉందంటే కారం కారంగా, మసాలా మసాలా, అసలు చికెన్ అయితే అసలు బాగాలేదు. రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు, మేమైతే తినలేకపోయాం. టేస్ట్ అయితే అసలు బాగాలేదు. అంత డొల్లా